ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 39వ శ్లోకంలో భగవంతుని నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 39వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 8 నామాలతో కీర్తించబడ్డాడు. అతులశరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. ఈ శ్లోకంలో నామాలు గమనించిన అతుల, శరభ, భీమ, సమయజ్ఞ, హవిర్హరి సర్వలక్షణలక్షణ్య లక్ష్మీవాన్ సమితింజయ. అతుల తుల్యం అనగా సమానం, అతుల్యం అనగా సమానము లేనిది అని భావం. సృష్టిలో సమాన ధర్మములను గుణ విశేషములను పోల్చునప్పుడు వాడబడు శబ్దం తుల్యం. కనులకు పోలిక పద్మం, ధర్మమునకు పోలిక శ్రీరాముడు, ధన సంపత్తికి పోలిక కుబేరుడు, బుద్ధికి పోలిక బృహస్పతి. ఈ విధంగా పోలికయే తుల్యం. కానీ సృష్టిగత వస్తు గుణక్రియలకు ఏమాత్రం పోలికంటూ లేక సౌందర్య వీర పరాక్రమంలోనూ దయాది క్షమాగుణములలోనూ తనకన్నా మిన్న అయినవాడు గాని తత్వపరంగాను పోల్చదగినట్టి గుణ విశేషము లేనట్టి పరమాత్మ ఎవడో వాడే అతుల్యుడు. పోల్చదగినట్టిదియు ఏదీ లేనివాడు. కారణం పరమాత్మ చైతన్యం. ప్రకాశమే సర్వమును కదిలిస్తూ ప్రకాశింపజేయుచున్నది. పరమాత్మ శ్రీ మహావిష్ణువు సర్వగతమై సాటిలేనితనంతో ప్రకాశించు అతుల్యుడు. ఆ అతుల్యత రూపమే అతులః. తదుపరి నామం శరభ. శరం అనగా నీరు, బాణం అని అర్థం. వీటిలో నీరు ప్రవహించు శక్తికి, బాణం వేగమునకు సంకేతం. వేగవంతంగా సర్వత్రా వ్యాపించు జ్యోతిర్మయ పరమాత్మ శరభుడుగా కీర్తించబడ్డాడు. శీర్ణం, శీర్యం అనగా ప్రతిక్షణం అనేక మార్పులకు లోనవుతూ శిథిలమగు అనగా నశించుట అను లక్షణం కలది ఏదో అదే ఈ శరీరం లేక ఉపాధి. కర్మానుసారంగా ప్రాప్తించున్నది. ఇట్టి శరీరాలలో భ అంటే ప్రకాశించుచున్న విష్ణు చైతన్యమే శరభ, శరభుడు. శరీరములందు ప్రకాశించునట్టి శరభుడే ఆత్మగా పేర్కొనబడ్డాడు. జీవభావం చేత జీవునిగాను ప్రాణంగాను ప్రసిద్ధి పొందాడు. దీనినే శృతులు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని వివరించాయి. నర మృగ లక్షణాలను కలిగి బహు విచిత్రాకారంతో ఉపాసించబడు దైవం నరసింహస్వామి. ఈ నారసింహుడు గొప్ప ఉపాస్య దైవం. ఈ కోవకు చెందిన మరొక భీకర ఉపాస్య దైవం శరభం, శరభుడు. పరమాత్మ యొక్క ఘోర రూపం. ఎగురగల రెక్కలతో 8 పాదములతో వర్ణించబడినది. అటు పక్షిగాక ఇటు జంతువు కాక జంతు పక్షి లక్షణాలను కలసిన భీకర రూపం శరభం. గొప్ప వైష్ణవ తేజం. దీనినే నమ ఉగ్రాయచ భీమాయచ అని ప్రస్తావించారు. సర్వశరీరములందుండి ప్రకాశించు విష్ణు చైతన్యమే శరభుడు, శరభతత్వం, శరభ. తదుపరి నామం భీమ. అతులః శరభో భీమ. భయమును కలిగించువాడగు పరమాత్మ భీమ. పరమాత్మ సృష్టి స్థితి లయకారకుడు. బ్రహ్మగా సృష్టి కార్యాన్ని, విష్ణువుగా స్థితి కార్యాన్ని, రుద్రుడుగా లయ కార్యాన్ని నిర్వర్తించుచున్నాడు. స్థితికారకుడగు శ్రీ మహావిష్ణువు జగత్పాలన పోషణ భారాన్ని ప్రవర్తించుచున్నాడు.
విశ్వరచనలో పరమాత్మ సౌమ్య రూపంగాను భయానక రూపంలో ప్రకటితమగుచున్నాడు. స్థితికారకుడగు విష్ణువు విశ్వమునకు శాసకుడుగాను, అనగా విశ్వమును శాసించువాడు. ఆకాశాది పంచభూతములను, కాలమును, ధర్మమును శాసించు శాసనకర్త. ఆయన శాసనములే వేదోక్త ధర్మములు. వాటిని రక్షించుటలోను ప్రవర్తింపజేయుటలో పరమాత్మ కఠినుడు. ధర్మమును రక్షించుటలో అతని చర్యలు భయానకములు. అతడు ప్రకటించిన రూపములు భయంకరములు. దానికి నిదర్శనమే ఉగ్ర నరసింహ శరభ రూపములు. భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ అను ఉపనిషత్తు వచనాన్ని అనుసరించి ఇంద్రాద్యష్ట దిక్పాలకులు పరమాత్మ భయము చేత వారి వారి విధులను నిర్వహించుచున్నారు. ఈ రీతిగా విశ్వపాలకుడు అగు శ్రీ మహావిష్ణువే భీమః అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం సమయజ్ఞ. అతులశరభో భీమః సమయజ్ఞ. సమయం అనగా కాలం, జ్ఞా అనగా చక్కగా తెలియుట అని అర్థం. దేశకాలములను చక్కగా తెలిసినట్టి పరమాత్మయే సమయజ్ఞుడు. సృష్టిలో ప్రతి ఒక్క చర్య నియమబద్ధమైంది. సృష్టి యందు గమనించిన రాత్రి పగలు, దినవార పక్ష మాసాది యుగములు ఓ నియమిత కాలబద్ధమైనది. అనగా 7 దినములు వారమని, 2 వారములు పక్షమని, 2 పక్షములు మాసమని, 2 మాసములు ఋతువని, 3 ఋతువులు అయనమని, 2 అయనములు 1 సంవత్సరమని, సంవత్సరములు యుగములు అనునవి కాల నియమములు. ఇదే రీతిలో సృష్టిగత జీవుల జనన మరణములు, వారి వారి కర్మ విశేషములను, వారి వారి పోకడలను చక్కగా తెలిసినట్టి పరమాత్మ సమయజ్ఞుడు. ఋతుధర్మాలు, సూర్య చంద్రాది గ్రహ నక్షత్ర అనుబంధ కాలగమనమును చక్కగా తెలిసినవాడు ఆ సమయ నియామకుడు సాక్షి పరమాత్మ. సాక్షి చేతో కేవల నిర్గుణశ్చ అని శృతి ప్రమాణం. ఉత్పత్తిం ఆయాతిం స్థానం భూతానాం ఆగతాం గతి వేత్తి విద్యా విద్యాంచ సవాచ్య భగవాన్ తీతి అని భగవంతుడు అనుదానికి నిర్వచనం. దీనినే మరింత వివరంగా గీతాచార్యుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకా సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధాః. ఈ రీతిగా కాలస్వరూపుడు, కాలజ్ఞుడు పరమాత్మయే. ఆయనే సమయజ్ఞుడు, శ్రీ మహావిష్ణువు. సమత్వమారాధన అచ్యుతః సమత్వం యోగముచ్యతే. సకల చరాచరమునందు సమానంగా వ్యాపించినట్టి శ్రీ మహాచైతన్యమే సమయజ్ఞ. తదుపరి నామం హవిర్హరి. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరి. యజ్ఞయాగములందు దేవతలను తృప్తిపరచుటకు అగ్నిముఖంగా సమర్పించు పదార్థములను హవిస్సులు, హవిర్భాగములని అంటారు. ఇట్టి హవిస్సులను స్వీకరించువాడు హరించు విష్ణు పరమాత్మయే హవిర్హరి. తదుపరి నామం సర్వలక్షణ లక్షణ్యః. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్య. స్వభావ సౌశీల్యాది గుణములను ప్రస్తావించినప్పుడు వాడబడు శబ్దం లక్షణం. ఓ వ్యక్తికి కానీ ఓ వస్తువును కానీ గుర్తించుటలోను ప్రత్యేక స్థానంలో నిలబెట్టుటకు ఉపయోగపడు పదం లేక పలుకుబడి లక్షణం. లక్షణమును గుర్తించుటకు ప్రమాణములకు వేదాది శాస్త్రములు లక్షణ్యములు లేక లాక్షణిక గ్రంథాలు. గృహ నిర్మాణమునకు వాస్తుశాస్త్రం, రోగ నిర్ధారణకు వైద్యశాస్త్రం, శరీర నిర్మాణంలో సాముద్రికా శాస్త్రం, మంత్రోపాసనకు మంత్రశాస్త్రం. ఈ విధంగా ప్రతి రంగంలో ఒక్కొక్క శాస్త్రం ప్రామాణికమైంది. లక్షణములను నిర్దేశించు లాక్షణికములు, దానినే లక్షణ్యములు కూడా అంటారు. ఒక్కొక్క రంగంలో ప్రత్యేకతను ప్రాధాన్యతను గుర్తించుటకు ప్రస్తావించుటకు సాయపడేవి. ఉదాహరణకు ముని అనగా మననం చేయు లక్షణం గలవాడు. స్తోత్రీయుడనగా వేదార్థములను చక్కగా తెలియుటను లక్షణం కలవాడు. శ్రీమద్ రామాయణంలో వేదోక్త మహాపురుష లక్షణాలను వాల్మీకి ఏ విధంగా ప్రస్తావించాడు?
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కర్మాఖిలం జగత్తు అనగా నానావిధ కర్మల సమాహారమే ఈ జగత్తు. జగత్తు అన్నది కార్యకారణముల సంఘాతం, చేరిక. అట్టి చేరికకు లేక అనుసంధానతకు రూపైనది కర్మ. ఓ రకంగా శాస్త్రపరంగా ధర్మార్థ కామమోక్షములుగా గ్రహించదగును. మరో విధంగా జగదంతరాళంగా ప్రకాశించునట్టి భావ చైతన్యమే కర్మ. ఇట్టి కర్మను అనాసక్తంగా అనగా కర్మ ఫలితాన్ని కోరక ఈశ్వరార్పణ బుద్ధిచే ఆచరించుటయే యజ్ఞం. ఆ యజ్ఞం విష్ణుస్వరూపం, సర్వమును పోషించున్నది. దీనినే గీతాచార్యుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. సర్వమునకు కారణమగునది యజ్ఞం, కర్మస్వరూపమని, ఆ కర్మ సర్వము నిండిన బ్రహ్మస్వరూపమని, ఆ పరబ్రహ్మ మహావిష్ణువుగా కీర్తించబడింది. ఆ శ్రీ మహావిష్ణువే తనలో సర్వమును నింపుకొను యజ్ఞస్వరూపుడు, హవిర్హర్హుడు, సర్వపాతకములను హరించువాడు. ఇచ్చట హరి అను శబ్దం హ్రీం బీజాక్షర సంకేతంగా మంత్రశాస్త్ర వివరణ. హరా ప్లస్ ఈం హ్రీం అని వివరణగా చెప్పబడ్డ మహోత్తర శబ్దం హరిశబ్దం. హకారం ఆకాశతత్వమును, రకారం అగ్నితత్వాన్ని, ఇకారం శక్తితత్వమును సూచిస్తుంది. హా ప్లస్ రా ప్లస్ ఈ హరి. ఆకాశం అనంతమునకు, అగ్ని తేజస్సుకు, శక్తితత్వముల సంఘాతమే హరి శబ్దం. అదే బ్రహ్మస్వరూపం. సర్వదోషహరమైన స్వరూపమే హవిర్హరుడు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రస్తావించిన మహాపురుష లక్షణాలు: గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మమును చక్కగా తెలిసినట్టివాడు, కృతజ్ఞుడు, సర్వభూతహితరతుడు, ఆత్మవంతుడు, క్రోధాదులను జయించినవాడు, అసూయ ఏమాత్రం లేనివాడు, విద్యావంతుడు, సమర్థుడు, దృఢవంతుడు, ధృతిమంతుడు, దేవతలను సైతం భయపెట్టగల వీర్యవంతుడు, సత్యవాక్ పరిపాలకుడు, సర్వలక్షణముల చేత ప్రకాశించు ద్యుతిమంతుడు. ఈ లక్షణములన్నీ శ్రీరామునిలో రూపవంతమైనవి అని ప్రకటిస్తూ, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మ మహావీరో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్వీ శ్రీమాన్ శత్రునిబర్హణః. అంతేగాక విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరే. దీనికి తోడు రామ శారీరక లక్షణాలు: కంబుగ్రీవం, శంఖాన్ని పోలిన కంఠం గలవాడు, విశాల వక్షస్థలం, ఆజానుబాహువులు, సమంగా విభజించబడినట్టి అంగములు కలిగినవాడు. ఈ రీతిలో సర్వశుభ లక్షణములతో లక్షితమైన శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు. అతనే సర్వలక్షణ లక్షణ్యుడు. తదుపరి నామం లక్ష్మీవాన్. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్. లక్ష్మి అనగా సంపద, విభూతి అని భావం. రూపగుణశీలాదులు సౌందర్య సంపద, సత్యధర్మ పరాక్రమాలు వీర్య సంపద, అరిషడ్గవర్గ విజయం, సర్వశాస్త్రజ్ఞత, ధీ సంపద అను విభూతుల స్వరూపమే లక్ష్మీదేవి. సృష్టిలోని సకల విధ సంపదా స్వరూపం. అట్టి లక్ష్మీదేవిని కలవాడు, అట్టి లక్ష్మీదేవికి భర్త శ్రీ మహావిష్ణువు లక్ష్మీవాన్గా కీర్తించబడ్డాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. తదుపరి నామం సమితింజయ. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. సమితి అనగా పోరాటం, యుద్ధం అని భావం. జయం అనగా గెలుపు,
ఆధిక్యతాభావం. శత్రు సమూహాన్ని ఎదిరించి ఆ శత్రువుపై నియంత్రణను సాధించుటే సమితింజయం. పరమాత్ముని మీనాది అవతారములన్నీయూ దుష్టభావములపైనను అధర్మపరులపైనను చేసిన పోరాటాలే కదా. ఈ పోరాటములందు దుష్టత్వం నశించుట, అధర్మనాశనం అన్నదే జయం. దుష్టశక్తులకు కౌరవ సమూహాన్ని ఎదిరించి గెలిచిన పాండవుల చరిత్రయే జయ అను శ్రీమద్ భారత కావ్యం. దీనిని నడిపించిన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ మహావిష్ణువు సమితింజయుడు. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః.